Second one, come on. 10 to the 20. 10 to the 30. 10 for the 40. 10 5 the 50. Stop. 10 5 ja 50. 10 5 the 50. Again. 10 6 the 60. 10 7 the 70. 10 9 the 90. 10 10 the 100. వెరీ గుడ్. నువ్వు ఆర్ ద 10th పర్సన్. నువ్వు 10వ వ్యక్తివి. మొత్తం 10 మంది వచ్చారు. ఒక్కొక్కరి దగ్గర 10 ఫింగర్స్ ఓపెన్ చేశారు కాబట్టి 10 ఎంత అయిందమ్మా? 100. అవును కదా. కౌంట్ ఓపెన్ చేస్తావు. కమాన్. 1 1 the 1. 1 to the 2. 1 3 the 3. 1 4 the 4. 1 5 the 5. 1 ఒక్క నిమిషం ఆగండి. హౌ మెనీ మెంబర్స్ హియర్? 5 members. Each one open 1 finger. 5 members each open 1 finger కాబట్టి 1 5 ఎంత వచ్చిందమ్మా? 5. నెక్స్ట్ 1 6 the 6. 1 7 the 7. 1 10 the 8. 1 9 the 9. 1 10 the 10. సో రైట్ ది 1 టేబుల్ అట్లా. ఓకేనా? మీరు చదవండి. 1 టేబుల్ చదవండి ఇప్పుడు. 1 1 the 1. 1 2 the 2. 1 3 the 3. 1 4 the 4. 1 5 the 5. 1 6 the 6. 1 7 the 7. 1 8 the 9. 1 9 the 9. 1 10 the 10. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ జీరో టేబుల్. హౌ డూ యూ ప్రిపేర్ జీరో టేబుల్? 0 జీరో ఫింగర్స్ ఓపెన్ చే. ఆయన ఎన్ని ఫింగర్స్ ఓపెన్ చేశాడమ్మా? 0 ఫింగర్స్ ఓపెన్ చేశాడా? చేయకపోతే ఏమంటాం? 0 ఫింగర్స్. కమాన్. 0 1 the 0. 0 2 the 0. ఇద్దరు వచ్చారు. 0 3 the 0. 0 4 the 0. 0 5 the 0. 0 6 the 0. ఒక నిమిషం ఆగండి. 7 the 0. ఒక నిమిషం 7 మెంబర్స్ ఆగండి. 7 మెంబర్స్ వచ్చారు. ఈచ్ వన్ ఎన్ని ఫింగర్లు ఓపెన్ చేశారు? 0 ఫింగర్స్ 7 మెంబర్స్ ఓపెన్ చేశారు కాబట్టి మొత్తం ఎన్ని ఫింగర్లు ఓపెన్ అయినాయి? ఇక్కడ నుంచి చూస్తే అందరు కలిపిన 0ని ఓపెన్ చేశారు. అందుకే 0 7 జా 0. ఓకే రైట్. దిస్ ఇస్ ద ప్రిపరేషన్ టు జీరో టేబుల్. జీరో టేబుల్ చదవండి వస్తారే. జీరో 10 జా 0. వెరీ గుడ్. ఈ జీరో టేబుల్తో మల్టిప్లికేషన్ ఎట్లా తర్వాత చూద్దాం. 10 9 the 90. 96 కలిపితే 96. ఆన్సర్ ఈస్ 960. ఇక్కడ ఎందుకు ఇట్లా రాసావు? 9 బాగా రాలేదనా? వెరీ గుడ్. 28 into 10. 10 8 the 80. 0 can 8 carry. 10 to the 20. 20 can the 28. ఆన్సర్ ఎంత? 280. ఓకే రైట్. ఒక్కసారి ఈ రిజల్ట్స్ గమనించండి. 43ని 10తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ కానీ ఈ రిజల్ట్స్ గమనిస్తే నువ్వు ఏమి అబ్జర్వ్ చేసావు? వాట్ డూ యూ అబ్జర్వ్? ఎవరు ఏమి గమనించారా? ఏం గమనించావు చెప్పమ్మా. 43 into 10 ఉంటే 40. అదే ఆన్సర్ వచ్చి దాని పక్కన 0 వచ్చింది. 43 into 10 ఉండేటప్పుడట అదే ఆన్సర్ 43 వచ్చి దాని పక్కన 0 వచ్చిందట. దీన్ని బట్టి మనం ఏ స్టేట్మెంట్ ఇవ్వచ్చు? ఏదైనా ఒక నెంబర్ని 10తో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? అదే నెంబరు వచ్చి దాని పక్కన 0 రాయాలిరా. అదే నెంబర్ వస్తే అలాగా మా ఏం చెప్పొచ్చమ్మా? ఏదైనా నెంబర్ని 10తో మల్టిప్లై చేసినప్పుడు అదే నెంబర్ వచ్చి దాని పక్కన 0 వస్తుంది. వెరీ గుడ్. ఇది ఫస్ట్ నోట్. సెకండ్ ప్రాబ్లం. 1 టేబుల్. 1 5 the 5. 1 6 the 6. వెరీ గుడ్. ఆన్సర్ ఈస్ 65. 83 into 1. 1 3 into 3. 1 is 0. మళ్ళీ 83 వచ్చింది. 1 9 the 9. 1 4 the 4. ఆన్సర్ ఈస్ 49.
49 1తో మల్టిప్లై ఏమొచ్చింది 49. ఆ, 75 into 1. ఆ, 1 5 5. ఆ. 1 7 7. ఎంత వచ్చింది నీకు 75. అంటే 75ని 1తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది 75. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు ఏదైనా ఒక నెంబర్ని ఏదైనా నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అదే నెంబరు వచ్చింది. నెక్స్ట్ 0తో మల్టిప్లై చేద్దాం. 270 into 0. ఎంతమ్మా 27 into 0. ఆ, 0 7 0. ఆ. 0 2 0. 0 వచ్చింది ఆన్సర్ నీకు. అంతేనా? ఆన్సర్ ఎంత? 0. ఆ, 75 into 0. Hmm. 0 0 5 0. Hmm. 0 7 0. మరి ఆన్సర్ ఎంత అయితే 0. 0. 0 6 0. ఆ, 0 7 0. ఈ ఆన్సర్ ఎంత నీది? 0. నువ్వు కూడా 0నే. నీ ఆన్సర్ కూడా 0. 9 into 0. వెరీ గుడ్. 0 9 0. 0 9 0. వెరీ గుడ్. అంటే ఏదైనా నెంబర్ని 0తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. వెరీ గుడ్. పని గుర్తుపెట్టుకోవాలి. 0తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. 1తో మల్టిప్లై చేస్తే 1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది. 10తో మల్టిప్లై చేస్తే వెరీ గుడ్ అదే నెంబర్ వచ్చి పక్కన 0 వస్తుంది. గుడ్. అట్లా గమనిస్తూ ఉండాలి మల్టిప్లై చేసేటప్పుడు.